బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జగన్ విధ్వంసం నుంచి ఇప్పుడిప్పుడే రాష్ట్రం గాడిలో పడుతుందని టీడీపీ సీనియర్ నేత ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి అన్నారు. జగన్ తాడేపల్లి పులి కాదు, తాడేపల్లి పిల్లి అంటూ సెటైర్లు వేశారు. రాష్ట్రాన్ని నడిపించే భవిష్యత్ నాయకుడు నారా లోకేష్ అని కొనియాడారు. జగన్ 5 ఏళ్ల పాటు వెన్నుపోటు పొడిచారని, మర్డర్లు చేసిన వాళ్లే నీతి వ్యాఖ్యలు చెబుతున్నారని మండిపడ్డారు. దొంగే దొంగ దొంగ అన్నట్టు జగన్ మాటలు ఉన్నాయన్నారు. జగన్ పాలనలో అన్ని అక్రమాలు, అరాచకాలు, కుట్రలే జరిగాయని, ఏం చేసినా జగన్ మళ్లీ అధికారంలోకి వచ్చే అవకాశమే లేదని స్పష్టం చేశారు. కూల్చడం మాత్రమే జగన్ కు తెలుసని, నిర్మించడం చంద్రబాబుకు తెలుసంటున్న బుచ్చయ్య చౌదరితో మా కరెస్పాండెంట్ హారిక ఫేస్ టు ఫేస్. మహానాడు కార్యక్రమం 2వ రోజుకు చేరుకుంది. ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఎన్టీఆర్కు ఘన నివాళులు అర్పించి ఈ రోజు కూడా తీర్మానాలపై ప్రసంగం జరగనుంది. దీని గురించి మరింత సమాచారం మనకిచ్చేందుకు పాలిట్ బ్యూరో సభ్యులు బుచ్చయ్య చౌదరి ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. సార్, ఈరోజు తీర్మానాలు ఎలా ఉండబోతున్నాయి, ముఖ్యంగా రాజకీయ తీర్మానం ఎలా ఉండబోతుంది? దేశంలో మారుతున్న పరిణామాలు, రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు, రాష్ట్రంలో జరిగిన పరిణామాలను కూడా దృష్టిలో పెట్టుకొని, గత చరిత్రను దృష్టిలో పెట్టుకొని, గతంలో ఏం తప్పులు జరిగాయని జరగకుండా చూసుకోవటం, మనం తీసుకున్న నిర్ణయాలు ఖచ్చితంగా అమలయ్యేలాగా తీసుకోవటం, అన్ని సామాజిక వర్గాలకు న్యాయం చేయడం, మహిళా శక్తిని సద్వినియోగం చేసుకునే లక్ష్యంలో తీర్మానాలు ఉండబోతున్నాయి. సార్, నిన్న సంచలనం అంటే 33% మహిళలకు రిజర్వేషన్ ఇచ్చినట్టు, ఇంకా దాని గురించి మహిళలు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అలాగే టీడీపీ అనేది యూత్కి, మహిళలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంది. దానికి ఏం సమాధానం? తెలుగుదేశం దేశంలోనే మొదటిసారిగా స్థానిక సంస్థలో 33% మహిళలకు రిజర్వేషన్ కల్పించాం. అది అమలు చేసాం. మళ్ళీ ఇవాళ చట్టసభల్లో కూడా, అసెంబ్లీ, పార్లమెంట్లో కూడా మహిళలకు రిజర్వేషన్ కల్పించడానికి తెలుగుదేశం పార్టీ నిర్ణయించింది. అది అమలు చేస్తాం. ప్రపంచానికి, దేశానికి ఆదర్శవంతంగా మహిళా శక్తిని సద్వినియోగం చేసుకుని పురుష శక్తి సమానంగా పనిచేసేలాగా చేసి దేశాన్ని, రాష్ట్రాన్ని పురోగతిలో నడపడం ఇది దోహదపడుతుందని మేము భావిస్తా ఉన్నాం. మహిళల్లో శక్తి ఉంది. దాగున్న శక్తిని వెలుగులోకి తెచ్చేదాని కోసం తెలుగుదేశం పార్టీ కృషి చేస్తాం. సార్, ఇది జగన్మోహన్ రెడ్డి నిన్న ప్రెస్ మీట్ పెట్టి ఇట్లా టీడీపీ ఏం చేయట్లేదు అని ఆరోపణలు చేశారు. వాళ్ళకి ఎలాంటి సమాధానం ఇస్తారు? పనికి మాలిన వాడి మాటలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. దుర్మార్గుడు, ఫ్రాక్షన్ రాజకీయవేత్త, డిస్ట్రక్షనే కానీ కన్స్ట్రక్షన్ తెలియని వ్యక్తి, అలాంటి వ్యక్తుల గురించి మనం మాట్లాడాల్సిన అవసరం. తెలుగుదేశం నిర్మాణాత్మకంగా వెళ్తుంది. ఒక పక్క అభివృద్ధిని, సంక్షేమాన్ని 2 కళ్ళుగా చూసుకుంటున్నాం. రాష్ట్రాన్ని పరిపాలన గాడిలో పెడుతున్నాం. దేశంలో ఉన్న ఆర్థిక ఇబ్బందులను కూడా దృష్టిలో పెట్టుకుంటూ సక్రమంగా పరిపాలన చేసుకుంటూ వెళ్తున్నాం. పెన్షన్లు ఇస్తున్నాం, జీతాలు ఇస్తున్నాం, చెప్పిన వాళ్ళు అమలు చేసుకుంటూ వెళ్తున్నాం. ప్రగతి సాధిస్తూ ఉన్నాం. సో చూసారు కదా, ఈ రోజు మహానాడు కార్యక్రమం అనేది ముఖ్యంగా రాజకీయ తీర్మానం, అంటే భవిష్యత్తు దృష్ట్యా రాజకీయ తీర్మానం ఉండబోతుందని, అలాగే ప్రతిపక్షాలు చేసేవి ఎలాంటివి నమ్మద్దని, ఎందుకంటే వాళ్ళకి కన్స్ట్రక్షన్ చేయడం రాదు, ఓన్లీ డిస్ట్రక్షన్ చేయడమే వచ్చని చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ పవన్తో హారిక, వైకే న్యూస్, మంగళగిరి నుంచి.